హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఎప్పటిలాగే ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే టెట్ డిఎస్సి కోసం. ఇక టెట్ డిఎస్సిలు ఆఫ్లైన్లోనే నిర్వహించండి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి. ఆన్లైన్ పరీక్షలతో ఎన్నో ఇబ్బందులు. రాష్ట్రంలో అభ్యర్థుల సంఖ్యకు తగ్గ ఆన్లైన్ సెంటర్లు లేని పరిస్థితి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఉపాధ్యాయ భర్తీ పరీక్ష డిఎస్సిలను గతంలో వలె ఆఫ్లైన్లో నిర్వహించాలని పలువురు టెట్ డిఎస్సి అభ్యర్థులు, విద్యావేత్తలు అయితే కోరుతున్నారు. ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించగలిగే సౌకర్యం, వసతులు కలిగిన కంప్యూటర్ సంస్థలు, టెక్నికల్ విద్యా సంస్థల కొరత వలన అభ్యర్థులు పక్క జిల్లాలు లేదా పక్క రాష్ట్రాలకు పరీక్ష కేంద్రాలను కేటాయిస్తున్నారు. ఫలితంగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు చాలా బాధలైతే పడుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్ డిఎస్సి పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించాలని కోరుతున్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెట్ డిఎస్సి పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించాలని అయితే కోరడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అగ్నిపథ్ స్కీమ్కి సంబంధించింది. అగ్నిపథ్ వయోపరిమితిని 23కు పెంచాలి. అగ్నిపథ్లో చేరేవారి వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, 4 ఏళ్ల తర్వాత కనీసం 50% మంది అగ్నివీరులను కొనసాగించాలని కేంద్రాన్ని సైన్యం కోరనున్నట్లు తెలుస్తోంది. 3 సర్వీసులలో సాంకేతిక ఉద్యోగాల్లో పనిచేయడం కోసం నియమించే గ్రాడ్యుయేట్ల వయోపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచాలని, ప్రత్యేక ప్రాంతాల్లో మానవ వనరుల కొరత దృష్టిలో ఉంచుకొని కనీసం 50% అగ్నివీరులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని బలగాలు కేంద్రానికి నివేదించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పోరాట ప్రతిభను పెంచడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని ఓ సైన్యాధికారి పేర్కొన్నారు. 2 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన ఈ పథకంలో 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీరులను విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం అయితే పేర్కొంది. 4 ఏళ్లు ముగిసిన అనంతరం సర్వీస్ నుంచి తప్పుకున్న అగ్నివీరులకు ఎటువంటి ఆర్థిక సాయం, పెన్షన్ సౌకర్యాలు ఉండవు. వారిలో 25% మందిని మరో 15 సంవత్సరాల పాటు రెగ్యులర్ సర్వీస్లో కొనసాగిస్తారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రిజల్ట్స్కి సంబంధించింది. గ్రూప్ 1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదలైతే చేసింది. 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని అయితే ప్రకటించింది. పరీక్షకు వారం ముందు హాల్ టికెట్లు విడుదల చేస్తామంది. ప్రిలిమినరీ మార్కుల కటాఫ్ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామంది. వీటికి సంబంధించిన రిజల్ట్స్ లింక్ మన కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకోగలరు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మెడికల్ కాలేజెస్కి సంబంధించింది. 5 కొత్త వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్ఎంసీ నిరాకరణ. పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లి కళాశాలల్లో 2024-25 ఏడాదికి ప్రవేశాల నిర్వహణకు అనుమతులు, లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చేందుకు 2 రోజుల క్రితం ఎన్ఎంసీ ప్రాథమిక స్థాయిలో అయితే నిరాకరించింది. గత ఏడాది ఆగస్టులో ప్రతి కళాశాలలోనూ ఎంబీబీఎస్లో 100 సీట్ల చొప్పున భర్తీకి అనుమతులు కోరుతూ ప్రభుత్వం దరఖాస్తు అయితే చేసింది. ఈ మేరకు ఇటీవల ఎన్ఎంసీ బృందాలు ఈ 5 కళాశాలలో తనిఖీలు అయితే చేశాయి. అన్ని చోట్ల బోధకుల కొరత ఉన్నట్లు అయితే గుర్తించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వడం ద్వారానే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. దీని గురించి ఆలోచించకుండా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంతో బోధకుల కొరత అధిగమించలేని పరిస్థితులు అయితే తలెత్తాయి. మరో వంకగా విద్యార్థుల హాస్టల్ భవనాలు, లెక్చరర్ థియేటర్, ఎగ్జామినేషన్ హాల్ల వంటివి సిద్ధం కాకపోవడాన్ని తనిఖీ బృందాలు అయితే ప్రశ్నించాయి. గత ఏడాది జూలై నుంచి నిర్మాణాలకు తగ్గట్లు సంబంధిత సంస్థలకు ప్రభుత్వం చెల్లింపులు అయితే చేయలేదు. ఈ కారణంగా పనులు ముందుకొడిగా సాగాయి. తనిఖీల అనంతరం వర్చువల్ విధానంలో రాష్ట్ర అధికారుల నుంచి ఎన్ఎంసీ వివరణ అయితే కోరింది. గుర్తించిన లోపాలను ప్రవేశాల నాటికి సరిదిద్దుతామని అధికారులు అయితే హామీ ఇచ్చారు. అయినా ఎన్ఎంసీ సంతృప్తి అయితే చెందలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్థాయిలో కేంద్రంతో సంప్రదింపులు జరిపితే ఎన్ఎంసీ నుంచి ప్రవేశాలకు అవసరమైన అనుమతులు లభించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అయితే 2025-26లో ప్రారంభం కావాల్సిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధన అయితే కష్టమే. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నీట్ ఎగ్జామినేషన్స్ కౌన్సిలింగ్కి సంబంధించింది.
నీట్ కౌన్సిలింగ్ వాయిదా జూలై నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం. దేశవ్యాప్తంగా వైద్య విద్య సంస్థలు ప్రవేశానికి ఉద్దేశించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అండర్ గ్రాడ్యుయేషన్ నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా అయితే పడింది. జూలై నెలాఖరులో కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు శనివారం అయితే వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6 నుంచే కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. చివరి నిమిషంలో వాయిదా వేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA నిర్ణయం అయితే తీసుకుంది. నీట్ యూజీ పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రశ్నపత్రం లీక్ అయిందని, గ్రేస్ మార్కులు కేటాయింపులో భారీగా డబ్బులు చేతులు మారిందని ఆరోపణలు రావడం తెలిసింది. పరీక్షను వాయిదా వేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకు కేంద్రం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్ వాయిదా ప్రాధాన్యం సంతరించుకుంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించిన NTA ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నెక్స్ట్ చూసినట్లయితే ఖరారు కాని నీట్ కౌన్సిలింగ్ షెడ్యూళ్లు. వైద్య విద్యకు సంబంధించిన 2024 నీట్ యూజీ PG కోర్సుల కౌన్సిలింగ్ షెడ్యూళ్లను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం అయితే స్పష్టం చేసింది. పరీక్షల ప్రక్రియ ముగిసి జాతీయ వైద్య మండలి సీట్ల సంఖ్యను ఖరారు చేశాక కౌన్సిలింగ్ షెడ్యూళ్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో MCC తన వెబ్సైట్లో ద్వారా ప్రకటిస్తుందని తెలిపింది. యూజీ సీట్లపై జూలై 3వ వారానికి, PG సీట్లపై ఆగస్టు నెల మధ్యలో ఓ స్పష్టత వస్తుందని అయితే పేర్కొంది. దీని ఆధారంగా MCC కౌన్సిలింగ్ షెడ్యూళ్లను నోటిఫై చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీట్ యూజీ కౌన్సిలింగ్ను నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ అయితే ఇచ్చింది. విదేశీ వైద్య పరీక్షకు 35,819 మంది హాజరు. విదేశీ విద్య పట్టభద్రుల పరీక్షకు శనివారం 35,819 మంది హాజరైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు దేశంలో వైద్య ప్రాక్టీసుకు అర్హులవుతారు. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్కి సంబంధించిన టెట్ ఎగ్జామినేషన్స్కి సంబంధించింది. తెలంగాణలో టెట్ ఏటా 2 సార్లు జూన్, డిసెంబర్లో నిర్వహణ. ఇక నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 డిసెంబర్ 23న ఇచ్చిన జీవో 36లో సవరణ చేస్తూ శనివారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జీవో 18ని అయితే జారీ చేశారు. ఏటా జూన్, డిసెంబర్లో పరీక్షను జరుపుతామని అందులో పేర్కొనడం అయితే జరిగింది. ఏటా ఒకసారి టెట్ నిర్వహిస్తామని 2015లో జీవోలో 36 జారీ చేసిన ఇప్పటి వరకు 5 సార్లు మాత్రమే పరీక్ష జరిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016-17లో నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 21 వరకు చేపట్టలేదు. మళ్ళీ 2022, 23, 24లో వరుసగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011-12 2 సార్లు, 2014లో టెట్ అయితే జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మర్ 5 జూలై 2024న బ్రిటన్ 58వ ప్రధానమంత్రిగా అయితే ఎన్నికయ్యడం జరిగింది. 650 మంది సభ్యుల పార్లమెంట్లో లేబర్ పార్టీ 412 సీట్లు సాధించగా రిషి సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీకి 121 సీట్లు అయితే వచ్చాయి. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారతదేశం మరియు మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నోమాడిక్ ఎలిఫెంట్ యొక్క 16వ ఎడిషన్ 3 జూలై 2024న ఫారిన్ ట్రైనింగ్ నోడ్ ఉమ్రెయి మేఘాలయలో అయితే ప్రారంభమైంది. ఈ వార్షిక శిక్షణ కార్యక్రమం భారతదేశం మరియు మంగోలియా మధ్య ప్రత్యామ్నాయంగా జరిగింది. మునుపటి ఎడిషన్లో మంగోలియాలో జూలై 2023లో అయితే జరిగింది. వ్యాయామం 16 జూలై 2024న అయితే ముగుస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే జూలై 26 నుంచి ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్లో 23 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెటిక్స్ బృందానికి ఒలింపిక్ బంగారు పతాక విజేత నీరజ్ చోప్రా నాయకత్వం అయితే వహించనున్నాడు. భారత జట్టులో 17 మంది పురుషులు, 11 మంది మహిళా అథ్లెట్లు అయితే ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC మేనేజింగ్ డైరెక్టర్ MDగా మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEOగా సిద్ధార్థ మొహంతి అయితే తిరిగి నియమితులయ్యడం అయితే జరిగింది. ఇతను జూన్ 7, 2025 వరకు పదవిని అయితే చేపట్టాల్సి ఉంది. సిద్ధార్థ మొహంతి 1985లో LICలో అప్రెంటిస్ అధికారిగా అయితే చేరడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ప్రకారం భారతదేశంలోని ప్రతి
అతిపెద్ద నగరాల్లో మొత్తం మరణాలలో 7% దాదాపు 33,000 వాయు కాలుష్యం కారణంగా అయితే సంభవించాయని పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, సిమ్లా మరియు వారణాసితో సహా నగరాల డేటాను అధ్యయనంతో విశ్లేషించింది. రచయితలు 10 నగరాల్లో PM 2.5 బహిర్గతం మరియు 2008 మరియు 2019 మధ్య రోజువారీ మరణాల గణాలపై డేటాను అయితే ఉపయోగించారు. ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.